ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తప్పక తీసి చూడండి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోరాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దేని గురించి వింటున్నామంటే యుద్ధాలు. నేటి కాలంలో మనం ఎక్కువ వింటూ వస్తున్నాం. అవండి, ఒక దేశం పైకి ఒక దేశం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నేటి కాలంలో ఇస్రాయేలు దేశం ఇరాన్ దేశంపై యుద్ధం చేస్తూ ఉంది. కొన్ని దేశాలు ఇస్రాయేలుకు సపోర్ట్ చేస్తే కొన్ని దేశాలు ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ యుద్ధాల వల్ల అనేక నష్టం ప్రపంచంకి కలుగుతూ ఉంది. అనేక దేశాలు ఈ యుద్ధాల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాయి. ప్రతి నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరుగుతూ మనుషుని సామాన్యుని సహితం ఇబ్బంది పాలు చేస్తున్నాయి యుద్ధాలు. అయితే దేవుని రాకడలో యుద్ధాలు జరుగుతాయని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఈ యుద్ధాలు చూసినప్పుడు, ఈ కరువును, ఈ ఇబ్బందులు చూసినప్పుడు దేవుని రాకడ బహు సమీపమైందని గుర్తెరిగి మనము సిద్ధపాటు కలిగి ముందుకు మనం సాగాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, నీవు యుద్ధాలను బట్టి దిగులు పడవసరం లేదు. కానీ దేవుడి రాకడ సమీపమైపోయిందన్న విషయాన్ని గుర్తెరిగి సంసిద్ధులుగా మీరు ఉండాలని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ దేశం మీద జరిగే యుద్ధాల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ మన జీవితంలో జరిగే కొన్ని యుద్ధాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి. అంటే మనిషి జీవితంలో కొన్ని యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి మన హృదయంలో మొట్టమొదటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. శరీరానికి, ఆత్మకు. శరీరం అంటది తిను, తాగు, సుఖించు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటది శరీరం. ఆత్మ అంటది ఇదిగో దేవుణ్ణి గణపరచు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, నీతిగా బ్రతుకు, యథార్థత బ్రతుకు, యథార్థంగా బ్రతుకు అని ఆత్మ తెలియపరుస్తూ ఉంటుంది. ఈ రెండు వాటికి యుద్ధం జరుగుతూ ఉంటుంది మన హృదయంలో, శరీరానికి, ఆత్మకు. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, చాలాసార్లు మనము ఆత్మను గెలిపించాలని అనుకుంటాం, కానీ మనం శరీరాన్నే గెలిపిస్తాం. చాలా సమయాల్లో శరీరానికే విజయాన్ని ఆపాదిస్తాం. ఎందుకు అంటే శరీర ఆశలు లేక ఈ లోక ఆశలను నియంత్రించుకోలేని దుస్థితిలో నేటి కాలంలో చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు అక్కడ రాశాడు కదా, ఈ పోరాటాలు దేనివల్ల కలుగుతున్న మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే మన అంతులేని కోరికలు, అంతులేని ఆశలు, వీటి నుండే ఈ యుద్ధాలు కలుగుతున్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, నువ్వు ఆత్మానుసారుడుగా జీవిస్తున్నావా, శరీరానుసారుడుగా జీవిస్తున్నావా?
ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలలో అండి సిద్ధపాటు కలిగి ఉంటారు. శరీరానుసారులు శరీరానుసారమైన వాటిపైన మనసు పెడతారు. నువ్వు ఎలాగున్నావు, వేటిపైన నీ గురి, నీ గమ్యం ఏంటి, నీ ఆలోచన వేటిపైన ఉంది అని ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకోవాలి. మనము శరీరమును కాదు మనము గెలిపించేది, ఆత్మను గెలిపించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని దేవుని వాక్యం ఉంది. దేవుని బిడ్డలారా, ఆత్మ చెప్పు మాట చెవు గలవాడు వినుగాక అని దేవుని వాక్యం చెప్పింది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. అది దేవుని ఆలోచనలు మనకు తెలియపరుస్తూ ఉంటుంది. దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికను మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అందుకని మనము పోరాడి ఆత్మను గెలిపించేవారుగా మనం ఉండాలి, శరీరం కాదు. పౌలు అంటాడు, నేను శరీరమును నలగొట్టుకుంటున్నాను. ఎందుకని అంటే ఆత్మానుసారంగా జీవించటం కొరకు. దేవుని బిడ్డలారా, నీవు దేనికి లోబడుతున్నావు, శరీరానికా ఆత్మకా? ఒకసారి నీవు ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది ఒక యుద్ధమే కాదు. కొంతమంది ఇంట్లో ఉదయం లేచిన కాడి నుంచి యుద్ధాలే, ఒకరి మీద ఒకరు, నేను గొప్ప అంటే నేను గొప్ప. కుటుంబాల్లో ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయంట. ఏమండి, మరి యుద్ధోపకరణాలు ఏవి అంటే ఇంట్లో ఉన్న వస్తువులే. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పాడేస్తూ ఉంటాం. ఏంటంటే అది యుద్ధం, ఇసిరేస్తూ ఉంటాం. ఒక ఆయన చెప్తున్నాడు, నేను సంవత్సరానికి 5 సార్లు కొంటానండి ఫోన్ అంటున్నాడు. ఏమండి అంటే లేటెస్ట్ వర్షన్ వచ్చినప్పుడల్లా మీరు మార్చేస్తారా అని అడిగాను నేను. కాదండి, మా ఇంట్లో ఏ కోపం వచ్చినా, ఏ గొడవ వచ్చినా ముందు నేను సెల్ ఫోన్నే ఇసిరేస్తూ ఉంటాను, అది పోతూ ఉంటుంది. యుద్ధోపకరణాలు ఏంటంటే ఏమండి, ఇంట్లో వస్తువుల్ని యుద్ధోపకరణాలుగా వాడుతూ ఉంటారు. ఇది ఒక ఎంత హాస్యాస్పదంగా అనిపించినా నిజం, ఇది వాస్తవం. ఇది ఇంట్లో గందరగోళ పరిస్థితులు. దేవుని బిడ్డలారా, నేను తెలిసిన ఒకరి ఇంటికి వెళ్ళాను. ఓ సమయంలో వెళుతులోకి ఎలా ఉంది వాళ్ళ ఇంటి పరిస్థితి అంటే, తినే భోజనం ఉంటుంది కదా, ఈ భోజనం అంతా ఇల్లంతా జల్లేసి ఉందండి. గిన్నెలు అంత దూరాన్ని పడిపోయి ఉన్నాయి. ఓ పక్కన ఓ మూలన భార్య కూర్చుని ఏడుస్తూ ఉంది. ఒక సోఫాలో కూర్చుని భర్త దిగాలుగా పెట్టుకు కూర్చున్నాడు మొఖం. నెలతలోకి ఇది పరిస్థితే. అప్పుడు నేను కూర్చుని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పక్కన కూర్చున్నాను. కూర్చుని, ఎరా బాబు ఏం జరిగింది అని అడిగాను ఆ వ్యక్తిని. ఏమీ చెప్పట్లా, ఏం మాట్లాడతలేదు ఆ వ్యక్తి. అలాగే సరే ఇతను చెప్పట్లేదు భార్య అని, అమ్మ ఏం జరిగింది అని ఆవిడని అడిగాను. ఆమె అంటుంది కదా, ఆయన్ని అడగండి అంటుంది. ఇద్దరు ఏం జరిగిందో చెప్పట్లేదు. అప్పుడు 2 గంటల సేపు ఆ వ్యక్తి దగ్గర నేను కూర్చుంటే 2 గంటల తర్వాత మెల్లిగా చెప్తున్నాడు. ఏమనంటే, నేను నా స్నేహితుడికి ఎవరికో నేను డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు నా భార్యవి, అవి ఇచ్చాం. ఆడు ఇస్తా అన్న సమయానికి ఇవ్వట్లేదు. వాడిని అడుగు అని నా భార్య అంటుంది. నేను అడిగాను, ఆడు రేపిస్తా మాపిస్తా అంటున్నాడు. ఇదిగో నీ డబ్బులు కదా, నా డబ్బులు, నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు, అది నువ్వు ఇచ్చేసావు అని చెప్పి గొడవాడుకుంటున్నారు. ఈ గొడవాడుకుని డబ్బులు తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు. మధ్యలో ఈ కుటుంబం అంటే గందరగోళం, ఒక యుద్ధ వాతావరణం ఆ ఇంట్లో ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. తర్వాత నీ తప్పు అంటే నీ తప్పు అంటున్నారు. ఇంతలోకి ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చారు.
వాళ్ళు వచ్చి సూత్రంలోకి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అండి. వాళ్ళు కూర్చుని మాట్లాడి ఆ ఇల్లంతా తుడిసి వచ్చిన ఆవిడ తుడిసి మళ్ళీ అన్నం వండి మళ్ళీ కూర వండి వాళ్ళకి ఇద్దరికి పెట్టింది ఆవిడ. పెట్టినప్పుడు అవి కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడతలేదు. ఎందుకు అసలు మీరు భోజనం ఎప్పుడు చేశారు అని అడిగితే మా అన్నయ్య చెప్తున్నాడు, 2 రోజులు అయిందిరా భోజనం చేసి ఇంట్లో, 2 రోజులు అయిందని చెప్తున్నాడు ఆయన. ఏంటి గందరగోళం అంటే ఇంట్లో యుద్ధ వాతావరణం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు మాటలనుకోవడం, ప్రశాంతత లేని కుటుంబంగా మారిపోయింది, నెమ్మది లేని కుటుంబంగా మారిపోయింది, శాంతి సమాధానము లేని కుటుంబంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ యుద్ధాలు అంటే ఆత్మలో జరిగే, శరీరానికి ఆత్మకు జరిగే యుద్ధం అయితే మనం విన్నాం. ఇప్పుడు కుటుంబాల్లో జరిగే యుద్ధాలు. మరి యుద్ధాలు మాన్పాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ రాశాడు చూడండి, స్పష్టంగా రాశాడు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోరాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు రాస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి అడగకుండా అంటే దేవుణ్ణి మనము సహాయం మనం కోరుతూ ఉండాలి. మనం అడుగుతుందంతా ఏంటంటే ఈ లోక సంపద, ఈ లోక అంటే స్వార్థపూరితమైన ఆలోచనలతో కూడి ఈ లోక సంబంధమైన వాటి విషయమే అడుగుతున్నాము. కానీ ప్రభువా, నాలో నీతిని స్థాపించు, నేను యథార్థంగా బ్రతకటానికి నీ కృపనివ్వు, ప్రభువా మా కుటుంబంలో శాంతిని సమాధానం ఇవ్వు అని నువ్వు అడుగుతూ ఉన్నావా? ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకోవాలి. శాంతి సమాధానం నువ్వు కలిగి జీవించాలని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, కొంతమంది కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా ఉన్నారు ఈరోజు కూడా. ఈ వాక్యం వింటున్న సోదరి, నీ భర్తతో మాట్లాడి ఎన్ని రోజులు అయింది? నీ భార్యతో మాట్లాడి ఎన్ని రోజులు అయింది? కొన్ని నెలల పాటు మాట్లాడని దుస్థితిలో, కొన్ని నెలల పాటు మనశ్శాంతి లేని దుస్థితిలో నీ కుటుంబం ఉందేమో. ఇప్పుడైనా దేవుని మాట వినండి. నేను అంటాను, ఈ యుద్ధాలు మాన్పబడాలి అంటే మీరు ఒకరిని ఒకరు సహించుకుని, ఒకరినొకరు ఓర్చుకుని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే మీరు యుద్ధాలను మాన్పగలరు. లేకపోతే ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఒకరి మీద ఒకరు అంటే విరుద్ధ భావాలు, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపుతూ, ఒకరి మీద ఒకరు పగబడుతూ, కక్షగడుతూ మీరు జీవించే పరిస్థితిలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కుటుంబాల్లో ప్రశాంతత కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ప్రేమను పెంపొందించుకునే వారిగా మనం కుటుంబాన్ని మార్చుకోవాలి. రెండవదిగా చూడండి, శరీరానికి ఆత్మ కలిగే యుద్ధం చూసాం, కుటుంబాల్లో కలిగే యుద్ధాలు చూసాం, అలాగే లోకంలో కలిగే యుద్ధాలు. లోకంలో అంటే గొడవలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యుద్ధాలు ఎలా మాంతాయి అంటే నీ నోటిని నీవు అదుపు చేసుకోవడం ద్వారా, నీ నోటికి కళ్ళెం పెట్టుకోవడం ద్వారా, నీ నోటిని నీవు ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటావో అప్పుడే ఈ యుద్ధాలు మానుతాయి. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో లేక సమాజంతో అందరితో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళతో అందరితో గొడవలు ఏంటి? ప్రతి చిన్నదాన్ని గొడవ పెట్టుకుని మనశ్శాంతిని కోల్పోయి కొట్టుకుని, తిట్టుకుని, అవహేళన చేసుకుని
నిందించుకుని అవమానపరుచుకుని, ఇవన్నీ ఎంత బాధాకరమైనవండి. ఎంత చూడండి, మన జీవితాలు ఎంతగా దిగజారిపోయిన పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, సఖ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండండి. మీరు అనవచ్చు, వాడు తిడతా ఉంటే మేము ఎలా సమాధానంగా ఉండమన్నా? దేవుని ప్రేమదే. నీతో బాగా మాట్లాడేవాళ్ళతో నువ్వు గొప్ప ఏముంది? నీతో ప్రేమతో పలకరించేవాళ్ళతో మాట్లాడడం గొప్ప ఏముంది? దేవుడు చెప్పాడు కదా, శత్రువును కూడా ప్రేమించే తత్వం నీ దేవుడికి ఉంది. అట్టి తత్వం కలిగి అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళే అట్టి జీవన వైఖరిని నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రియ సోదరుడా, బైబిల్ ఏముందంటే, దేవునికి బలి అర్పించే ముందు నీవు ఎవరితో అయితే విరోధం ఉందో, ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడమని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు నువ్వు వచ్చి నీ బలిని అర్పించమని చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సమాధానం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మన దేవుడు సమాధానానికి కర్త, ఆయన మూలమై ఉన్నాడు సమాధానానికి. మరి నీ జీవితంలో సమాధానం లేకపోతే ఎలాగా? అవునండి, ప్రతిదానికి యుద్ధాలే, ప్రతిదానికి యుద్ధాల్లోనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంది మీకు చూపిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. దేవునికి స్తోత్ర. ఈ అపవాది ఎలాంటి వాడంటే గొడవలు పెట్టేవాడు. అపవాది తత్వం ఏంటంటే మనశ్శాంతి లేకుండా చేసేవాడు. వాడి తంత్రాలు ఎరిగి మనం జ్ఞానయుక్తంగా మనం ముందుకు అడుగు వేయాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనం చాలా జాగ్రత్త కలిగిన వారుగా, చాలా నీతి కలిగిన వారుగా మనం ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, కుటుంబం, శరీరం, ఆత్మలో, హృదయంలో జరిగే యుద్ధంలో ఆత్మ గెలవాలి. కుటుంబంలో నీవు యుద్ధాలు మాన్పాలి అంటే, అలాగే సమాజంలో యుద్ధాలు మాన్పాలి. అలాగునే దేవుని బిడ్డలారా, నిజమే, కొంతమంది జీవితాల్లో ఇంకా అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయండి. అనేక యుద్ధాలు. ఈ యుద్ధాలన్నిటిలోంచి నువ్వు విజయం పొంది ఈ యుద్ధాలను మాన్పాలంటే ప్రశాంతతను, మనశ్శాంతిని నీ కుటుంబాల్లో నెలకొల్పబడాలి అంటే నీవు క్రీస్తు యేసునందు ఆయన ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే వీటన్నిటిని నువ్వు జయించగలవు, వీటన్నిటిని మాన్పగలవని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు చూడండి, ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, దేవుడు నీకు విశ్రాంతినిచ్చును అని రాశాడు. మనకు ఆయన ప్రశాంతత ఇచ్చే దేవుడు, ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. ఆయన మనకు చూడండి గందరగోళము తీసివేసి శాంతిని అనుగ్రహించు దేవుడు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఆయన ఎప్పుడు గొడవను కోరుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు యుద్ధాలను కోరుకునేవాడు కాదు. ఆయన సమాధానమును కోరుకునే దేవుడు. హల్లెలూయా. అట్టి సమాధానమును నీవు కలిగి ఉండాలని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, యుద్ధాలు కలుగుతున్నవి. దీనికి కారణం ఏంటో తెలుసా? మీ అవయవముల్లో మీరు పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏంటి, దేనివల్ల యుద్ధాలు కలుగుతున్నాయి? భోగేచ్ఛలు అంటే ఈ లోకపు ఆశలు, ఈ లోకములో నేనే పైన ఉండాలనే తత్వం, గర్వించే తత్వం, ఈ లోకములో నా అంతటి వాడు లేడన్న తత్వం, నన్ను ఎవరో జయించలేరన్న తత్వం, ఇవన్నీ అనేక యుద్ధాలకు, అనేక పోరాటాలకు
మనశ్శాంతి కోల్పోవడానికి కారణాలు అవుతున్నాయని దేవుని వాక్యం ద్వారా దేవుడు మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తత్వాలు, ఈ మనస్తత్వాలు, ఈ జీవితాలు, ఇట్టి విధి విధానాలను నీవు మార్చుకోవాలి దేవునిలో, క్రీస్తులో. దేవుని బిడ్డలారా, నిజమే, కొంతమందికి మొండుతనం అంటే ఎవరిని లెక్క చేయని తత్వం, ఎవరి మాట వినని తత్వం, ఇవన్నీ అనేక యుద్ధాలకు గురి చేస్తున్నాయి. ప్రియ సోదరుడా, ఈ వాక్యం వింటున్న వారులారా, నీ కుటుంబాల్లో మనశ్శాంతి లేదా? నీ సమాజంలో నెమ్మది లేదా? నీ జీవితంలో మనశ్శాంతిని కొరవడిన స్థితిలో ఉన్నావా? అయితే ఈ రోజు నుండి అయినా నీవు దేవుని ప్రేమ కలిగి బ్రతుకు. దేవుణ్ణి అడుగు, ప్రభువా నా జీవితాల్లో మనశ్శాంతిని దయచే ప్రభువా. ప్రార్థించడం ఒకటే కాదు, అటువైపుగా నీ అడుగులు వేయాలి, అటువైపుగా నీ క్రియలను నువ్వు కనపరచాలి. అవండి, నేను అంటాను, భార్య భర్తల మధ్య గొడవ వచ్చిందనుకోండి, ఎవరొకళ్ళు తప్పు కాకపోయినా కొన్నిసార్లు ఏం చేయాలని అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఒక మెట్టు దిగాలి. మనం ఏం చేస్తామంటే ఓ మెట్టు దిగడం వల్ల పోయి 4 మెట్లు ఎక్కువ పైకి ఎదగటానికి చూస్తాం. దేవుని బిడ్డలారా, ఒక ఆయన అన్నాడు, నేనెందుకు తగ్గాలండి, నేను మొగోడిని అన్నాడు. నేనెందుకు తగ్గాలండి, నేనన్నా తక్కువదాన్నా, నేనెందుకు తగ్గాలి అని భార్య అంటుంది. కానీ నేను అటువంటి వారికి ఇచ్చే మాట ఏంటో తెలుసా? అయ్యా, నువ్వు ఎందుకు తగ్గాలని నువ్వు అంటున్నావు కదా, నేను అంటాను, బయట వాడి దగ్గర ఏమైనా తగ్గుతున్నావా? నీ భార్య దగ్గరే కదా. నా భార్య దగ్గర అయితే నేను తగ్గాలా అని మీరు అనొచ్చు. నేను అంటాను, నీ గురించి తన తండ్రిని, తల్లిని, తన ఇంటి వారిని విడిచి నీ కూడా వచ్చింది కదా, నిన్ను నమ్ముకుని వచ్చింది కదా, నిన్ను నమ్ముకుని నీతో పాటు జీవించడానికి సిద్ధపడింది కదా. అటువంటి భార్య కొరకు ఒక్క అడుగు నువ్వు తగ్గితే ఏంటి నష్టం? ఇన్ని విడిచి నీ కూడా వచ్చిన భార్య విషయంలో కొంత తగ్గితే నీ ఇంటిలో ప్రశాంతత ఉంటుంది కదా, కొంత నెమ్మది ఉంటుంది కదా, కొంత శాంతి సమాధానం నీకు దొరుకుతుంది కదా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఎందుకు తగ్గాలండి అంటా ఉంటా. కొంతమంది భార్య అయితే అంటారు, నేను బోల్డ్ తెచ్చుకుని వచ్చాను నేను ఇక్కడికి, నేను ఎందుకు తగ్గాలంటుంది భార్య. నేను అంటాను, అయ్యా, బైబిల్ గ్రంథం చెప్పలేదా అమ్మా నీకు భర్తకు లోబడి ఉండమని? దేవుని వాక్యము చదవలేదా నువ్వు? లోబడి ఉండమని, నీ శిరస్సుకు లోబడి ఉండాలి కదా నువ్వు. సమస్యలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, నీ భర్తకు నీకు గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక మెట్టు దిగితే, కొంత తగ్గించుకుంటే నీకు మేలు కలుగుతుంది కదా. దేవుడు చెప్పిన మాటే కదా ఇది. దేవుని బిడ్డలారా, కానీ మేమెందుకు తగ్గాలి అన్న ఆలోచన కొంతమంది కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, అంటాను, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. దేవుని నామంలో, దేవుని వాక్య వెలుగులో మీకు తెలియపరుస్తున్నాను, భార్య భర్తలు ఇద్దరూ సమానులే. ఏ చక్రం లేకపోయినా ఎద్దుల బండి ముందుకు సాగదు, ఏ బండి ముందుకు సాగదు. అలాగే ఎద్దుల బండ్లు, ఏ ఎద్దు సరిగా నడకపోయినా ఆ ప్రయాణం ముందుకు సాగదు. ఆ ఎద్దులు కూడా అనుకోండి, ఈ ఎద్దుతో నడిచిన తర్వాత నేను నడుస్తాను, నేను ఎందుకు ఈ ఎద్దుతో నడాలనుకుంటే ఆ ప్రయాణమే ముందుకు సాగదు కదా. అలాగే నీ జీవితం అనే ఈ ప్రయాణంలో నీ భార్య విలువైనదే, నీవు విలువైన వాడవే. ఇద్దరూ సమానులే, ఎవరిని దేవుడు తక్కువ చేయలేదు. కానీ
ఇట్టి భావమును మనం మర్చిపోయాం. ఇట్టి ఆలోచనలు మనం విడిచిపెట్టి మనకు ఒకటే ఆలోచన, నేను గొప్ప, నా అంతట వాడు లేడు, నా మాటే వినాలి, ఇతర ఆలోచన ఎందుకు వినాలి. ఇట్టి తత్వాలను విడిచిపెట్టకపోతే యుద్ధాలే జరుగుతాయి ఇంట్లో. ఏ రోజు ప్రశాంతత ఉండదు. బైబిల్లో రాయలేదా, గయాలి ఉన్న ఇంట్లో ఉండుట కంటే చెప్పండి, మిద్ది పైన ఒక మూల కూర్చునుట మేలు అన్నాడు. అందండి, దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడండి. గయాలి అయిన భార్య ఉన్న ఇంట్లో ఉండట కంటే మిద్ది మీద ఒక మూల కూర్చుని ఉండటం మేలు అన్నాడు దేవుడు. అంటే గొడవలు లేని ఇంట్లో ఉండటం మేలు. భర్త ఇంటికి వస్తుల్లోకి ఏదో ఒక గందరగోళం కలిగి నువ్వు ఉంటున్నావేమో. నేను అంటాను, నీ భర్తను నువ్వు జయించాలంటే గొడవలతోనూ కొట్లాటలతోనూ కాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరిని లోకములో నువ్వు జయించాలన్నా ప్రేమతోనే జయించగలవు. అది మనకు ప్రేమే ఆయుధం. నేను అది ఎలా కుదురుతుందండి అనవచ్చు మీరు. మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ప్రేమతోనే జయించాడు సమస్తాన్ని. దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాదిరి చూపించి వెళ్ళాడు మనకి. ప్రేమతోనే మనుషులు జయించాలి తప్ప కోపంతోనో, ఉద్రేకంతోనో, ద్వేషముతోనో, అసూయతోనో మనం ఏ ఒక్కరి మనం పొందలేము. చూడండి, ఏ ఒక్కరి మంచితనాన్ని వారిని మనవారిగా మనం స్వీకరించలేము. కారణం ఏమిటి అంటే, ప్రేమతో జయించగలం కానీ శత్రుత్వంతో జయించలేం. మనుషులను జయించాలి. దేవుని బిడ్డలారా, అట్టి జయించేవారుగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నీ కుటుంబంలో యుద్ధాలు మాన్పాలని ప్రభు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సోదరుడని ముగిస్తున్నాను. ఈ రోజున నీ కుటుంబం మనశ్శాంతి లేకుండా ఉండిపోయింది. కానీ దేవుడు అన్నాడు, నిన్ను నీవు తగ్గించుకుని నీ కుటుంబం యొక్క క్షమాభివృద్ధి కొరకు నువ్వు ఓర్చుకుని నిలబడమని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. అట్టి విధంగా దేవుడు మిమ్మల్ని బలపరిచి నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వాక్యము నీది, నేను నీ వాడను, నీ పక్షము నిలబడి ఉండగా ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఎవరి కుటుంబంలో అయితే శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ప్రభువాని సేవకుడిగా ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిల్ని పారదోలండి. ప్రతి ఒక్క సాతాను గలిబిల్ని దూరపరిచి ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నెమ్మది, సంతోషము, దీవెన, ఆశీర్వాదమును అనుగ్రహించి మేలు చేసి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటే తప్పక మీరు ఒక ఫోన్ కాల్ చేయండి. మీ ఫోన్ కాల్ ద్వారా ఈ పరిచర్య ఇంకా ముందుకు సాగటానికి అవకాశం, ప్రోత్సాహకరంగా ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగనే మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచిన యెడల మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు మీ కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.